రాత్రంతా కాలు ఒకటే నొప్పులమ్మా. అవునా? తట్టుకోలేకపోతున్నాను. ఏం పర్లేదు, ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే తగ్గిపోతుంది. తేజ్, ఆ బాటిల్ తీ. ఏ బాటిల్? ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చాడు కదా, నీ వెనక పెట్టుకున్నావు ఆ బాటిల్. దీనికా తెలిసిందిరా బాబు. ఏ నాకిస్తావేంటి? కూర్చో. తాతగారు పెయిన్ అన్నారు కదా, మసాజ్ చెయ్యి. Come on. Come on. Come on. Come on. Come on. ఏంట్రా మామా ఆయిల్ అయిపోతే కాల్ చేయరా, క్యాన్ తో వస్తా. పట్రా ఫోన్. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రేపటి నుంచి నా పనులు చేయడానికి నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. హే నిన్నే కదా ఇక్కడ మీట్ అయ్యాం, మళ్ళీ ఏంటి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామని ఆఫ్టర్నూన్ లంచ్ మానేస్తావా తేజ్? What happened? తేజ్, what happened? అంటే మార్నింగ్ అక్కడ, Yeah. ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్నమాట. ఏయ్, కుక్కలన్నిటికీ స్నానం చేయించావా? గుర్రాలకి పళ్ళతోమంటే నిద్రపోతున్నావేంటి? లే. కాళ్ళు నొప్పులుగా ఉండే కొంచెం మసాజ్ చేయి బాబు. వద్దు 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 వద్దు. ఇంకెప్పుడు చికెన్ పులిహోర తినమని అడగలేరా? ఏయ్, ఆ కమిషనర్ కూతురు టార్చర్ తట్టుకోలేకపోతున్నా పిండి. రేయ్, అసలు అది కమిషనర్ కూతురే కాదు, మీ బాబాయ్ ఐషు కలిసి వేసిన డ్రామా. Un pasito pa'lante, María. María. 2, 3. Un pasito para atrás. Un pasito para atrás. ఏయ్, ఆపండ్రా. ఎవరదే? ఏ, ఇంత మంచి ఆల్బమ్ ని కూని చేసావేంట్రా? ఒరిజినల్ కన్నా బాగా పాడడం కూడా తప్పేనా? ఏంటి, నువ్వు బాగా పాడావా? నువ్వు మళ్ళీ పడడానికి ఏదో బిల్డప్ ఇస్తూ. నేను ఎంత పెద్ద గిటారిస్ట్ నీకు తెలుసా? అయితే సి మైనర్ ప్లే చేయరా. నేను మైనర్ కాదు, మేజర్ ని. బొందేం కాదు, ప్లే చెయ్. వీణ్ణొక్కని పెట్టుకుని అందరూ బతికేస్తున్నారనమాట. ఏ ట్రూప్ మీది? క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్ ఇన్ 2001. త్వరలో ఇండియాలోనే అతిపెద్ద ఆల్బమ్ చేయబోతున్నా. అదేంట్రా సేట్ కూతురు మెచ్చర్ ఫంక్షన్ కదా మనం ప్రాక్టీస్ చేసేది. బాబాయ్ అదే కదా చెప్పింది. అర్థమైంది. అది సరే, నిన్నెక్కడెక్కడ వెతకాలి? ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్లకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలా? ఏమా, మాటలో తేడా వచ్చింది, బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడా తెలుస్తుంది. నేను ఎవరినో మర్చిపోయావా? ఎవరివి? కమిషనర్ కూతుర్ని. ఇంకొకసారి కమిషనర్ కూతురు అన్నావంటే చంపేస్తాను. చంపా. ఓ, అన్నీ తెలిసిపోయాయన్నమాట. బాబు, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తొచ్చుకో. ఏం జరిగింది? ఒక 15 days నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా? నాతో కాఫీ షాప్ కి వస్తావా? కాఫీ షాప్ కి ఏంటి, కన్యాకుమారి దాకా వస్తా. కాఫీ షాప్ కి వెళ్ళాం. దాని తర్వాత కొంచెం గుర్తు చేసుకోమ్మా. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? ఎక్కడికి వెళ్ళావు? చెప్తాను తేజ్, నువ్వెంత హ్యాండ్సమ్ గా ఉన్నావు కదా. నాకన్నా అందమైన అమ్మాయి దొరికితే నన్ను ఇగ్నోర్ చేస్తావేమో అని. అందుకని నమ్మకం కోసం ఈ అగ్రిమెంట్ లో సైన్ చేస్తావా? జస్ట్ 15 days. నమ్మకం కోసం సిల్లీ గర్ల్. అని సైన్ చేస్తావు కదా. ఏ తమ్ముడు, ఎట్రా చదువు. అక్క, నీకు ఇది కూడా రాదా? సరే, నువ్వు చదువు. జాగర్లమూడి తేజ్ అనబడే నేను మనసా వాచా కర్మన స్పృహలో ఉండి నా స్వహస్తాలతో కుమారి చలసాని నందినికి వ్రాస్తున్న ప్రామిసరీ నోటు. నేను గోవాలో క్యాజినోలు ఆడటానికి, క్రికెట్ బెట్టింగ్ కట్టడానికి, ఫ్రెండ్స్ తో పేకాట ఆడటానికి, అమ్మాయిల్ని పబ్బులకి, ఆంటీల్ని క్లబ్బులకి తిప్పడం కోసం స్పోర్ట్స్ బైక్, ఐఫోన్ కొన్నాను. ఈ ఖర్చుల నిమిత్తం కుమారి చలసాని నందిని దగ్గర ₹1 ఇంట్రెస్ట్ కి 50 లక్షలు అప్పుగా తీసుకున్నాను. అది తీర్చే వరకు నందిని నన్ను ఎలాగైనా వాడుకోవచ్చని, నా మీద తనకు పూర్తి హక్కులు, నా ఏరియా రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్ని కుమారి నందినికి చెందుతాయని రాసిస్తున్నాను. ఇట్లు జాగర్లమూడి తేజ్.
హేరా సినిమాలు చూడరా ఒరిజినల్ లాకర్ లో పెట్టాను. మరి ఫేస్బుక్ లో కూడా ఒక కాపీ పెట్టకపోయావా? సూపర్ ఐడియా, ఇప్పుడే పెడతాను. అరే మామ, ఇది కోర్టులో ఫైల్ చేస్తే సెక్షన్ 423, 232 ప్రకారం చేయలేదు. నేనేం చేయాలి చెప్పండి. చూడు, ఇప్పటి వరకు నీ ఫ్రీ టైం ని మాత్రమే వాడుకున్నాను, కానీ బాగా నోర్లేస్తుంది కాబట్టి ఇక నుంచి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు 24/7 నువ్వు రావాలి. ఏం చెప్తే అది చెయ్యాలి. ఇంకో కండిషన్, ఇంకోసారి మ్యూజిక్ బ్యాండ్ అంటూ ఎక్కడైనా వాయిస్తూ కనిపించారంటే చంపేస్తాను. పర్టికులర్లీ ఆ బండోడు గిటార్ తో కనిపించాడంటే అంతే. రా. ప్రపోజల్ పెన్ ప్రపోజల్ పెన్ ప్రపోజల్ పెన్ 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 ప్రపోజల్ పెన్ ప్రపోజల్ పెన్ ప్రపోజల్ పెన్. ఒకటే మిగిలింది. ఏ బాబు, ఇలా రారా. ఏం కావాలక్క? ఏంట్రా ఈ పెన్ వెరైటీగా ఉంది. ఇది ప్రపోజల్ పెన్ అక్క. ఇది అబ్బాయిలకే, నీకు అవసరం లేదు. అబ్బాయిలకేంట్రా? ఇది అబ్బాయిలు ఎప్పుడన్నా ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయిలకు నచ్చకపోతే చెప్పు తీస్తారు కదా, అందుకని ఒక్కసారి నొక్కితే రికార్డ్ అవుతుంది, మళ్ళీ నొక్కితే వినిపిస్తుంది. కావాలంటే చూడు. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. రే 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 ఆపరా నీ సోది. సూపర్ రా. నాకొకటివ్వు. నాకెవరైనా నచ్చి వాడికి ప్రపోజ్ చేసే అవసరం వస్తే యూజ్ అవుతుందిగా. నీకెందుకక్క, ఆల్రెడీ ఉన్నాడుగా. ఏ ఈడికెవరిస్తారు? నాకెవరైనా నచ్చితే వాడికిస్తా. ఓకే. నచ్చుతున్నదే వచ్చి గిచ్చుకుందిరా, ఇచ్చుతున్నదే పిచ్చి నచ్చుతుందిరా. ఎక్స్క్యూజ్ మీ సార్. మళ్ళీ వచ్చావా? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్? నీతో చాలా ప్రాబ్లం గా ఉందమ్మా. సార్ ప్లీజ్ సార్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, మీరే నాకు హెల్ప్ చేయాలి. కోచ్ మూర్తి క్రికెట్ లీగ్ కోసం యూకే వెళ్లారు. అక్కడ ప్లేయర్స్ తో చాలా బిజీగా ఉంటారు, దొరకరు. అయినా నీకు లాస్ట్ టైం నెంబర్ ఇచ్చాను కదా. అది లిఫ్ట్ చేయట్లేదు సార్. మా దగ్గర అదే నెంబర్ ఉంది. ప్లీజ్ సార్ కొంచెం చూడండి. డూ వన్ థింగ్, ఈ నెల 20న వైజాగ్ క్రికెట్ లీగ్ వస్తారు, అక్కడికి వెళ్ళి కలువు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాధపడకమ్మా, అన్నీ వెతికాం కదా. కోచ్ మూర్తి గారి వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ రోజు 1వ తారీఖు, ఇంక 20 రోజులే కదా, వెయిట్ చేద్దాం. ఈలోగా మన వాళ్ళని పంపించి నేను కూడా కనుక్కుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. సో సారీ సార్. ఇబ్బందా? చిన్నప్పటి నుంచి తెలుసమ్మా. టేక్ కేర్. బాబా ఫోన్ వచ్చిందా? వచ్చింది బాబా. రేయ్, అటువైపు గేట్ దగ్గర కొంతమంది వెళ్ళండి. ఆ నందిని ఈసారి మిస్ అవ్వకూడదు, ఎలాగైనా తీసుకువెళ్ళాలి. హలో, ఎక్కడున్నా? ఫోన్ తీవా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఏంటి మాట్లాడవు? చెప్పు. పక్కనే ఉన్నా, వస్తున్నా. నేను ఇక్కడికి రమ్మని చెప్పానా? ఎప్పుడు చెప్పాను? 5 minutes లో ఇక్కడ ఉండకపోతే స్ట్రైట్ గా కోర్టుకి వెళ్తా, అర్థమైందా? వస్తావుగా, నేనేంటో నీకు చూపిస్తా. కొంచెం కూడా గుర్తులేదు. నందిని, వీళ్ళని వదిలిపెట్టేలా లేరు. ఆగమ్మా. అమ్మా నిన్నే నందిని. రేయ్ పోనీరా, ఫస్ట్ పోనీ. వెళ్తున్నా. ఓకే. త్వరగా వెళ్ళు ప్లీజ్. ఎందుకు? తర్వాత చెప్తాను, వెళ్ళు. ఓకే. ఫాస్ట్గా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? చెప్తాను, దిగు. ఎవరు వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు? ఎవరు? నాకు తెలీదు. అవునా? అయితే 5 minutes రిలాక్స్ అయ్యాలి. వాళ్ళు వచ్చేసారు. వెళ్దాం ప్లీజ్. వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. ప్లీజ్ 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 వెళ్దాం. రేయ్, ఫంక్షన్కి పిలిచినట్టు పిలిస్తే ఆ నందిని వచ్చేలా లేదురా. ఇక టెన్షన్ పెట్టాల్సిందే. ఎవరు వాళ్ళు? అది అది నాకు ఊళ్ళో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంటే నేను పారిపోయి వచ్చేసాను. రేయ్ రండ్రా. ప్లీజ్ 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 మనం వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
నన్ను సేవ్ చేయి, నువ్వేం అడిగినా చేస్తా. నేనేది అడిగినా చేస్తావా? హ? చేస్తా. అయితే నా డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తావా? కరెక్ట్ గా లాక్ చేసావా? ఆ. కానీ ఇప్పుడు డాక్యుమెంట్స్ లేవుగా. ఉన్నాయిగా. అందుకనే వచ్చావు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ తెలుసా? హ? ఇదేంటి బ్లాంక్ గా ఉంది? అయితే సంతకం చేయవన్నమాట. రిలాక్స్. నేను చేస్తా. చెయ్యి. రై వెళ్ళి దాన్ని లాక్కరా. పెట్టాను బాస్. అన్ని పేపర్స్ లో పెట్టేసావా బేబీ? అయితే గర్ల్ ఫ్రెండ్ డ్యూటీ ఎక్కి.